రోల్ కెమెరా. నమస్తే. మనం చూస్తూనే ఉన్నాం. కూలీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదొక ప్రపంచం. మొదట ఇట్స్ సూపర్ స్టార్ తలైవర్ రజనీకాంత్ ఫిల్మ్, కింగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫిల్మ్, కింగ్ నాగార్జున ఎంట్రీ యాజ్ ఎ విలన్ గా. మలయాళం నుంచి సౌబిన్, కన్నడ నుంచి ఉపేంద్ర, ద స్టార్ స్టడ్డెడ్ కాస్టింగ్. దీనికి తోడు అమీర్ ఖాన్ ఎడిషన్. ఇలా ప్రతి అంశం ఒక మార్వలెస్ సినిమాగా తయారవబోతుందని అందరూ ఊహించింది. వెరీ సినిమా ఇస్ రిలీజియన్, రజనీకాంత్ ఇస్ గాడ్. థియేటర్ ఫర్ ద ఫస్ట్ టైం హౌస్ఫుల్. ఇన్ని ఏజెస్ వాళ్ళు వచ్చి అందరూ చిన్న పిల్లలాగా విజిల్స్ చేయడం మొదలు పెట్టారు. కథ విషయానికి వస్తే, ఒక ఫ్రెండ్ కి కుటుంబానికి ఆదుకున్న విధానం, ఆ ఫ్రెండ్ చనిపోతే దానికి సంబంధించిన రివెంజ్ డ్రామాగా తీయబడింది. ఫిల్మ్ కి పాజిటివ్ అంశాలు తీసుకుంటే, వన్ అండ్ ఓన్లీ రజనీకాంత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కింగ్ నాగార్జున. నెగిటివ్ అంశాలకు వెళ్దాం. థియేటర్ ఒక ఊపు ఊపు మీద టైటిల్ కార్డ్స్ లో పడంగానే ఆ 50 years రెయిన్ ఉంది కదా, దాని గురించి వేస్తున్నప్పుడు ఒక్కళ్ళు కూడా సీట్లలో లేరు. అందరూ విజిల్స్ తో హోరెత్తిపోయింది. 10 minutes వెరీ స్లోగా ఉంది. ఇక ఓపెన్ అవుద్ది అనుకుంటున్న టైంలో కొంచెం జలకిచ్చాడు రజనీకాంత్. షాము ఆ అపియరెన్స్ అదిరిపోయింది. మళ్ళీ స్తబ్దత. అగైన్ ఇట్ వెంట్ ఆన్ ఫర్ 20-30 minutes. సినిమా లెగుస్తుంది అనిపిస్తుంది, కానీ ఎక్కడ లెగట్లేదు. రజనీకాంత్ వరకు మాత్రం మెరిపిస్తున్నాడు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నాకు డౌట్ వచ్చింది, అసలు లోకేష్ కనగరాజే తీసాడా ఈ ఫిల్మ్ అని. పీక్ కంటెంట్, అసలు కథ ఏంటో నేను చెప్పలేను. ఎక్కడా కూడా ఆ కథనం కానీ స్ట్రాంగ్ అనిపించదు. నటీనటులు ప్రదర్శన అనుకోవచ్చు. ఆ కింగ్ నాగార్జున గారు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంకేదో భయంకరంగా ఉంది విలన్ గా చేశారంటే. అఫ్ కోర్స్ హీ డిడ్ ఫ్యాంటాస్టిక్లీ. కానీ మనం ఏదైతే ఇంటర్వ్యూలో చూసేసామో, ఏదైతే ఆ ఆ ట్రైలర్స్ లో చూసామో, అంతకు మించి ఎక్కువగా నాకు అలాగే అందరి పాత్రలు కూడా ట్రైలర్స్ కి మించి ఏమీ లోపం లేదు. ఎక్కడ ఆసక్తి కనిపించరా. ఆ లోకేష్ కి సంబంధించిన ఫాస్ట్ పేసింగ్ స్క్రీన్ ప్లే లేదు. మనకు ఒక ఉత్కంఠ క్రియేట్ చేసే విషయాలు ఉంటాయి లోకేష్ కనకరాజ్ కి. ఈ సినిమాలో ఎక్కడ కూడా ఎక్సెప్ట్ రజనీకాంత్ దేర్ ఇస్ నథింగ్ టు విట్నెస్. లాస్ట్ ఒక 20 minutes ఆహా అనిపించింది, అది రజనీకాంత్ వల్లే. ఇదే లోకేష్ కనగరాజ్ ఫెయిల్డ్ యాజ్ ఎ డైరెక్టర్. ఫస్ట్ టైం హీ వాజ్ ఫెయిల్డ్. ఇట్స్ అ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ రజనీ ఫ్యాన్స్. మీరు రజనీకాంత్ మాత్రమే చూడాలనుకుంటే మాత్రం సినిమా రజనీకాంత్ గారి కోసమే వెళ్ళొచ్చు. ఏమీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. శృతి హాసన్ గారు ఎరగదీశారు, యాక్టర్స్ అందరూ బాగా బ్రహ్మాండం చేశారు, మ్యూజిక్ బాగుంది. ఇట్స్ నెయిదర్ లోకేష్ కనగరాజ్ మూవీ నార్ సూపర్ స్టార్స్ మూవీ. 2.5/5. ఇట్స్ అన్ యావరేజ్ మూవీ, డిసప్పాయింటెడ్ మూవీ.